ఇవాళ దీక్షా దివాస్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనాటి ఉద్యమము దీక్ష ఏ విధంగా కొనసాగింది, ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కోట్ల అన్నటువంటి అంశాన్ని గుర్తు చేసుకుంటూ ఇవాళ నవంబర్ 29 రోజున దీక్షా దివాస్ అనే ఒక అంశాన్ని మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా జరుపుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక పిలుపునిచ్చడం, అదేవిధంగా ఇక్కడ జరుపుకుంటున్నటువంటి అంశాన్ని చూస్తాను. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తారు ఇవాళ దీక్షా దివాస్ అంటూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఇది ఒక ప్రత్యేక రోజు అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజల తలరాతను మార్చిన రోజు, తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా సువర్ణ అక్షరాలతో లిఖించదగే రోజు, తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షను ఉవ్వెత్తున ఎగిసే విధంగా చేసినటువంటి రోజు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఒక్క కాటిన నడిపించినటువంటి రోజు ఈరోజు దీక్షా దివాస్ రోజు. నాడు కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు, తెలంగాణ వస్తే జైత్రయాత్ర, తెలంగాణ రాకపోతే కేసీఆర్ శివయాత్ర అని చెప్పేసి ఏ నినాదంతోనైతే తన భుజస్కంధాలపైకి తెలంగాణ ఆకాంక్షను ఎత్తుకొని ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల మధ్యకు వచ్చిండో ఆ దీక్షా దివాస్ ఈరోజు. ఇవాళ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి చాలామంది చాలా రకాలుగా మాట్లాడచ్చు, కానీ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి 2021లో పార్టీ పెట్టిన తర్వాత మాట్లాడిన ప్రతి మాట నిజం చేస్తూ తెలంగాణ ప్రజలను కలలను సాకారం చేస్తూ ముందుకెళ్ళినటువంటి రోజు. ఉద్యమకారుడిగా పాత్ర పోషించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తేవడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి 36 పార్టీల గడపదొక్కి వాళ్ళందరితో మాట్లాడి ఒప్పించి విజయం సాధించిన నాయకుడిగా తిరిగి వచ్చాడు. ఇవాళ చాలామంది నాయకులు ఏమంటా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారి భిక్ష అంటా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఊరికేనే ఇవ్వలేదు. 1400 మంది విద్యార్థులను, యువకులను, కార్మికులను, పోలీస్ కిష్టయ్య, శ్రీకాంతాచారి, యాదయ్య ఇలాంటి వేలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే సోనియా గాంధీ ఆ రోజు చెలించింది. ఆ చెలించే పరిస్థితులు రావడానికి, తన నోటి నుంచి జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనేటువంటి మాట రావడానికి నాయకుడైనటువంటి కేసీఆర్ గారి పోరాటమే దానికి స్ఫూర్తి. కేసీఆర్ పోరాటమే లేకపోయి ఉంటే, కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడకపోయి ఉంటే, నాడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, నేను తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్యమ మాటను, ఉద్యమ ఆకాంక్షను నా భుజానికి ఎత్తుకుంటున్నా, ఒకవేళ నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమ విషయంలో ఏదైనా తప్పు చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. ఇదే చాలామంది రెడ్డిలు చాలామంది ఉద్యమం చేశారు. ఒక జానారెడ్డిని చూసినాం, ఒక చెన్నారెడ్డిని చూసినాం, ఒక చిన్నారెడ్డిని చూసినాం. ఏ ఒక్క రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను కానీ మాటను కానీ వాళ్ళ రాజకీయ పదవుల కోసం మాట్లాడుకున్నారు, వాడుకున్నారే తప్ప తెలంగాణ ఉద్యమాన్ని 4 అడుగుల దూరం కూడా మోయలేకపోయినారు. కానీ ఇదే కేసీఆర్ 14 సంవత్సరాలు ఎన్నో అవమానాలు, ఎన్నో అవాంతరాలు, ఇదే కాంగ్రెస్ పార్టీ 2004లో విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపరచాలని చెప్పేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయన నాయకత్వాన్ని బలహీనపరిచినా కూడా బొక్కువోని దీక్షతో తెలంగాణ రాష్ట్ర సాధనే నా ఎజెండా అని చెప్పేసి వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రతిసారి తెలంగాణ ప్రజల మధ్యలోకి వెళ్ళి రాజీనామాలు చేసి తన పదవులను తులప్రాయంగా వదిలేసి తెలంగాణ ప్రజలను నమ్ముకున్నాడు. అదే ప్రజలు కేసీఆర్ని నమ్మిండ్రు, కేసీఆర్ని విశ్వసించిండ్రు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అగ్నిగుండమైంది. ఆ రోజు మా వీపుల మీద లాఠీలు నాట్యం చేస్తే కూడా, మా నుదుటిపై నుంచి రక్తపు దారలు కారుతున్నా కూడా జై తెలంగాణ అనడానికి కారకుడు ఎవరంటే కేసీఆర్ అనేటువంటి విషయం తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. ఇవాళ చాకాలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, సబ్బండ వర్గాలు సకల జనులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ కులవృత్తులను ప్రదర్శించారంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి వెలిగించినటువంటి ఒక దివిటి తెలంగాణ మొత్తం వెలిగింది, తెలంగాణ మొత్తం ఉజ్వలంగా ఉద్యమం చేసింది. కాబట్టే సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కాళ్ళ దగ్గరకు దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కేసీఆర్ ఒకటే అన్నాడు, అహింసా మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మిస్తా, పల్లె నిద్ర చేస్తా, ప్రజల వద్దకు వెళ్తా, దళిత వాడలకు వెళ్తా, గిరిజన వాడలకు వెళ్తా, వాళ్ళ పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలిస్తా, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాటిని తీర్చిదిద్దుతా అన్నాడు. నాడు పల్లె నిద్ర చేసిన కేసీఆర్ దళిత వాడల్లో నిద్రపై దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిండు. అదే కేసీఆర్ గిరిజన తాండాలో తిరుగుతూ నా గిరిజన ప్రజలు ఎవరికో ఓటేస్తే సర్పంచులు కావడం ఏంది, గిరిజన తాండాలనే గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్ది గిరిజన నాయకుడిని సర్పంచుని చేస్తా అని చేసిండు. పల్లేర్లు మొలిసినటువంటి నా తెలంగాణ భూముల్లో గోదావరి కృష్ణమ్మని పరవళ్ళు తొక్కించిండు. ఆ పరవళ్ళ కళ ఇవాళ నెరవేరుతూ ఉంది, పచ్చని తెలంగాణ తులితూగుతూ ఉంది.
ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కలల ప్రాజెక్టు, అది తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చిన ప్రాజెక్టు. 1000 నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ కోటి మాగాణి అని చెప్పినటువంటి నాయకుల యొక్క మాటలను నిజం చేసినటువంటి నాయకుడు. ఇవాళ కేసీఆర్ గతంలో ఉద్యమ సమయంలో మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే, నాణ్యమైన కరెంటును తెలంగాణకు తీసుకొస్తా తెలంగాణ వచ్చిన తర్వాత అన్నాడు. సమైక్యవాదుల పాలనలో తెలంగాణ ప్రతిసారి దగాబడుతూనే ఉంది, మోసపోతూనే ఉంది. భూములు మాయి, నీళ్లు మాయి, కానీ తెలంగాణ ప్రజలు బానిసలుగా బతుకుతూ ఉన్నారు. గులాంగిరి చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు నా తెలంగాణ ప్రజలకు ఈ బాధ? నా తెలంగాణలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎందుకు వలస పోవాలా? కరీంనగర్లో ఉన్న ప్రజలు ఎందుకు దుబాయ్కి పోవాలా? నా తెలంగాణ ప్రజలు తిరిగి నా తెలంగాణ రాష్ట్రంకు రావాలని చెప్పేసి కలలుగన్న రోజు. అందుకే దీక్షా దివాస్ అనేటువంటిది తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసిన రోజు. ఇది సమైక్యతా రోజు, తెలంగాణ వాదాన్ని నిలబెట్టిన రోజు, తెలంగాణ ప్రాదాన్ని గెలిపించిన రోజు. ఎందుకంటా ఉన్నానంటే, నాడు దీక్ష బూనిన కేసీఆర్ ఖమ్మం జైల్లోకి వెళ్ళి ఖమ్మం జైల్లో ఒక కంకణం కట్టుకున్నాడు, ఒక శబ్దం బూనిండు. నన్ను మీరు ఎన్ని అరెస్టులు చేసినా, గృహ నిర్బంధాలు చేసినా, జైలులకు పంపించినా, ఆసుపత్రులకు పంపించినా నా దీక్ష ఆగదు అన్నాడు. ఆగకుండా దీక్ష చేసి 9 రోజుల తర్వాత తెలంగాణ ప్రకటనని డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయబడింది. అంటే కేసీఆర్ దీక్ష వల్లనే జరిగిందని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం సాకారమైందంటే కేసీఆర్ ఉద్యమం వల్లనే సాకారమైందన్న విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక దరిద్రుడు ముఖ్యమంత్రి కావడం వల్ల, ఏనాడు కూడా తెలంగాణను జై తెలంగాణ అనే నాయకుడు, తెలంగాణ ఉద్యమకారులపై బుల్లెట్లు గన్నులు ఎక్కుపెట్టిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఒకవైపు కొట్లాడుతుండే సమైక్యాంధ్రుల జేబుల్లో చేరి సమైక్యాంధ్రుల వెనకాల ఉండి తెలంగాణ వాదాన్ని చంపేయాలనేటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాడు ఇవాళ తన ప్రమాణ స్వీకారం రోజు కూడా గెలిపించిన ప్రజల తెలంగాణ ప్రజలకు జైకొట్టనోడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా ముఖ్యమంత్రి అంటా ఉన్నా. నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, మా కేసీఆర్ గారి చరిత్రను చెరిపేస్తా అంటా ఉన్నావు కదా, నువ్వు చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదురా, నీకు నిద్రలో కూడా కలలో కూడా గుర్తొచ్చే ఏకైక పేరు కేసీఆర్ అంటే నువ్వెంత భయపడుతున్నావో, ఎంత ప్రజాదరణ ఉందో తెలంగాణ ప్రజల చరిత్రలో, చరిత్ర పుట్టలో నువ్వు చింపేయవచ్చు. తెలంగాణ ప్రజల గుండెలో నుంచి ఎట్లా చింపేస్తావని చెప్పేసి అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజల గుండెల్లో పాతుకుపోయినటువంటి ఏకైక నామం తెలంగాణ ప్రజలను ఇవాళ సగర్వంగా నాది తెలంగాణ అని చెప్పుకొని కాలరెగిరిస్తున్నామంటే కేవలం అది కేసీఆర్ వల్లనే అని చెప్పేసి ప్రతి పౌరుడికి తెలుసు. కేసీఆర్ కేవలం మాటలకు పరిమితంగానే నీలాగా మాట తప్పలేరా తెలంగాణ ప్రజల్లో. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిజం చేస్తూ వచ్చిండు. ఇవాళ తెలంగాణలో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఫలాలు పొందుతున్న వాళ్ళకు తెలుసు కేసీఆర్ ఏం చేసిండు. కేసీఆర్ని ఇవాళ అధికారం కోల్పోవడం వల్ల మేమేం కోల్పోతున్నామని అని చెప్పేసి తెలంగాణ రైతులు బాధపడతా ఉన్నారు. నువ్వు రుణమాఫీ పేరు మీద 2 లక్షలని సగం మంది రైతులని 2 ముక్కలు చేసి విభజించినావు. కానీ కేసీఆర్ ఏ రోజు కూడా రైతులను విభజించి పాలించలే. రైతులు అడగకముందే రైతు బంధు ఇచ్చిండు. రైతులు అడగకముందే రైతు చనిపోతే వాళ్ళ కుటుంబం వీధిన పడద్దని రైతు బీమా ఇచ్చిండు. రైతు అడగకముందే 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు. రైతుల కోసం నిరంతరం పాలుబడినటువంటి నాయకుడు కేసీఆర్ అయితే, రైతును రాజును చేసే లక్ష్యం కేసీఆర్ అయితే, నువ్వు రైతును రోడ్ల మీదకి తీసుకొచ్చినావు కదా. నువ్వెక్కడ కేసీఆర్ చరిత్రకు మాట్లాడే అర్హత లేదు కదా నీకు. తెలంగాణ గురించి మాట్లాడవు, నువ్వు కేసీఆర్ గురించే మాట్లాడుతున్నావు. అంటే కేసీఆర్ ఎంత పవర్ఫుల్ తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు నిరుద్యోగులను మోసం చేసినావు, మహిళలను మోసం చేసినావు, ఇవాళ విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నావు, యువకులను మోసం చేస్తూ ఉన్నావు. తెలంగాణలో సబ్బండ వర్గాలని మోసం చేసేది నీ పంత అయితే, నువ్వు ఇది కూల్చివేతల పంత అయితే కేసీఆర్ది నిర్మాణ పంత. నువ్వు తెలంగాణలో అధికారంలోకి వస్తే హైదరాబాద్లో హైడ్రా పేరు మీద మూసి చుట్టుపక్కల ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఇండ్లని గూడులేని పక్షులను నువ్వు చేస్తూ ఉంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంని నిర్మిస్తూ ఉన్నాడు కదా. హైదరాబాద్లో ఇవాళ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. పక్కనే కమాండ్ కంట్రోల్తో లండన్ నగరంలోనే ఉన్నదైతే కమాండ్ కంట్రోల్ మళ్ళీ నా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. పోలీసు వ్యవస్థను ఇంత పటిష్టం చేసి 24 గంటలు తెలంగాణ ప్రజలను, ఆడపడుచులను కంటికి రెప్పలా కాపాడుకునే పోలీస్ వ్యవస్థ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సహకారమైందంటే, కమాండ్ కంట్రోల్ నిర్మాణం జరిగిందంటే కేసీఆర్ కేటీఆర్ల తెలంగాణ పైన ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిలువెత్తు సాక్ష్యం కదా ఇవాళ ఈ కమాండ్ కంట్రోల్. ఇవాళ తెలంగాణలో నువ్వు కూర్చుంటున్నటువంటి సెక్రటరియట్ నిర్మాణాన్ని చూసి దేశం మొత్తం కూడా గర్విస్తుంది. అంటే అది కదా కేసీఆర్ నిర్మాణం. పక్కనే ఈ తెలంగాణ రాష్ట్రం సాకారమైందంటే అంబేద్కర్ అనేటువంటి మహానుభావుడే చిన్న రాష్ట్రాలతోని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాకారమవుతుంది అన్నందుకే కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ని నిలువెత్తు 125 అడుగుల విగ్రహాన్ని పెట్టుకుని తెలంగాణను నీ రాసినటువంటి రాజ్యాంగ సాక్షిగా నా రాష్ట్రం ఏర్పాటైందని చెప్పుకున్నాడు. అదే సెక్రటరియట్కు అంబేద్కర్ పేరు పెట్టిండు. ఆ దళిత వర్గాలకు దళిత బంధించిండు. ఇవాళ ఏ వర్గాన్ని కూడా
చిన్న చూపు చూడకుండా ప్రతి వర్గాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకురావడం కోసం కేటీఆర్ లాంటి మహానుభావుడు ఈ 9 సంవత్సరాలలో 9 లక్షల పైచిలకు ఐటీ ఉద్యోగాలు సృష్టించి తెలంగాణని #1 ఐటీ ఉద్యోగాలలో ఇవాళ ఐటీ సేవల్లో తెలంగాణ #1 రాష్ట్రంగా తీర్చిదిద్దిందంటే కేటీఆర్ కదా. రికార్డు సమయంలో 36 ఫ్లైఓవర్లు 12 అండర్ బ్రిడ్జ్లు కట్టి తెలంగాణని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా చేసిండంటే అది కేసీఆర్ ముందు చూపు కదా. ఇవాళ జిల్లాలకు వెళ్దాం పద. జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు కట్టి ఒకే దగ్గర సమ్మిళితమైనటువంటి కలెక్టరేట్లు నిర్మాణం చేసిండంటే అది కదా తెలంగాణ ముందు చూపు. ఇవాళ మార్కెట్ యార్డులు ఎవరు కట్టినరు, ఇవాళ రైతు వేదికలు ఎవరు కట్టినరు. తెలంగాణలో ఒక గ్రామం అంటే పచ్చని తోరణంలో ఉండాలని చెప్పేసి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పచ్చని చెట్లు మనకు స్వాగతం పలుకుతా ఉన్నాయంటే హరితహారం రూపంలో తెలంగాణ 19% ఉన్నటువంటి హరిత అడవుల శాతాన్ని 26% పెంచి నా తెలంగాణని ఆకుపచ్చని తెలంగాణ చేసిండంటే అది కదా ముందు చూపు. ఊర్లలో బోర్లు వేస్తే బురద తప్ప మట్టి తప్ప ఏమి లేదు, నీళ్లు రావట్లేవు అని చెప్పేసి అన్నటువంటి పాతాళ గంగలో పాతుకుపోయిన గంగమ్మను చెరువుల పూడికలు తీసేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీటి ఎద్దడిని తీర్చినటువంటి నాయకుడు కదా కేసీఆర్. కేసీఆర్కు నువ్వు ఎక్కడ సరిపోతావయ్యా? నువ్వు 1000 జన్మలెత్తిన మిస్టర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సమానం కావు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు కేసీఆర్ని ఎంత గౌరవిస్తే నీకున్న అంతో ఇంతో గౌరవం పెరుగుతుంది తప్ప నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట నీ యొక్క దిగజారుడు తనానికి నిదర్శనం అని చెప్పేసి తెలంగాణ సమాజం కూడా గుర్తెరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ దీక్షా దివాస్ని ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన రోజు, ఇది మన ఆత్మగౌరవ పతాకను రెపరెపలాడించిన రోజు. పార్లమెంటు సాక్షిగా సోనియా గాంధీ లాంటి నియంత్రణ నోటి నుంచి జై తెలంగాణ అనిపించి చిదంబరం లాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన రోజు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను, ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన దీక్షా దివాస్ని ప్రతి పౌరుడు సగర్వంగా ఎస్ మా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం పరంగా పెట్టి పోరాడిన రోజు దీక్షా దివాస్ అని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి స్కూల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో వీటిపైన డిబేట్లు, డిస్కషన్లు కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణను సమైక్యవాదుల చేతుల్లో పిడికిలిగా అయినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలను విభజించి పాలించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలను కూల్చివేసి గూడులేని పక్షులను చేయాలనుకుంటా ఉన్నాడు. తెలంగాణ యొక్క అస్తిత్వవాదాన్ని, తెలంగాణ యొక్క డెవలప్మెంట్ని సర్వనాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సమైక్యవాది చంద్రబాబు నాయుడు యొక్క పెంపుడు కుక్క అయినటువంటి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తుల యొక్క చేతుల్లో తెలంగాణ రాష్ట్రం నాశనం కావద్దు అంటే 10 సంవత్సరాల్లో మనం సాధించినటువంటి అభివృద్ధి ఇంకా ఉన్నత స్థితికి పోవాలి అంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ లాంటి ముందు చూపున నాయకుల పాలన రావాలనే బలంగా కోరుకున్నటువంటి ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుడిగా, గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం 45 రోజులు జైలు జీవితం అనుభవించిన విద్యార్థి నాయకుడిగా, బుల్లెట్ గాయాలను సైతం, ఫింగర్లను సైతం ఆ భారీ కంచెల మధ్య కట్టైనా కూడా ఎదిరించి తెలంగాణ రాష్ట్రం పోరాడినటువంటి నాయకుడిగా కేసీఆర్ని చాలా దగ్గరగా తాను నా భుజం పైన చేసి నడిచినటువంటి ఆ ఉద్యమకారుడిని చాలా దగ్గరగా చూసిన నాయకుడిగా చెప్తా ఉన్నా. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఇవాళ తెలంగాణ వచ్చింది ఇచ్చింది సోనియామన్ ముఖ్యమంత్రి అనేక దఫలాలుగా మాట్లాడుతూ ఉన్నారు, మీరు కూడా చెప్తా ఉన్నారు. సో అసలు తెలంగాణ అనేది కేసీఆర్ లేకపోతే వచ్చేదా? ఎందుకంటే చాలామంది చరిత్రలో ఉద్యమాలు చేశారు, పోరాటం చేశారు, కానీ ఎక్కడ కూడా తీసుకురాని ప్రయత్నం చేయాలి. చాలా రాష్ట్రాలలో, దేశాలలో ప్రత్యేకవాద ఉద్యమ పోరాటాలు జరుగుతాయి, కానీ నా తెలంగాణ ఉద్యమానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే నా తెలంగాణ ఉద్యమం జరిగిన ప్రతిసారి సమైక్యాంధ్రవాద చేతుల్లో, లేకపోతే ఢిల్లీ పెద్దల చేతుల్లో ప్రతిసారి గాయపడుతూనే, మోసపోతూనే, దగా పడుతూనే నా తెలంగాణ విచ్ఛిన్నమైంది, చిన్నాభిన్నమైంది, దోపిడికి గురైంది. ఆత్మగౌరవ వంచన ఎప్పుడు కూడా ఎవడు కూడా భుజానికి ఎత్తుకొని కేసీఆర్ లాగా ఇంత నిక్కచ్చిగా కొట్లాడినటువంటి నాయకుడు లేకపోయిండు. ఆ రోజు జయశంకర్ సార్ ఒక మాట చెప్పిండు, సార్ మీరు ఎందుకు కేసీఆర్ గారిని విశ్వసిస్తూ ఉన్నారు, కేసీఆర్ గారితోనే ఎందుకు మీరు ఆయన చేతుల్లో కత్తి పెట్టి మీరెందుకు ఉద్యమాన్ని నడిపిస్తున్నారు అన్నప్పుడు జయశంకర్ సార్ నాకు సికింద్రాబాద్ పీజీ కాలేజీలో నేను ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడితే ప్రొఫెసర్ జయశంకర్ గారిని అక్కడికి మెయిన్ స్పీకర్గా పిలిచారు. ఆ రోజు జయశంకర్ సార్ ఇదే మాట చెప్పాడు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర పాలకులు, గుజరాతీ, మార్వాడి, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బెంగాలీలు ఈ తెలంగాణ తల్లిని గుడ్డి కోడిని చేసి మన పిల్లలందరం, మన తల్లేమో, తెలంగాణ తల్లేమో పిల్లల కోసం ఆ పెంట మీద ఉన్నటువంటి మేతని తవ్వుతూ ఉంటే తెలంగాణ పిల్లలు ఆ మేతను తినకుండా ఆంధ్ర, బెంగాలీ, గుజరాతీ, మార్వాడీలు వచ్చి ఆ మేత మొత్తం మేస్తూ ఉన్నారు బిడ్డ. ఆ మేతకు కాపలాదారుడు కావాలా,
నికాసైన కాపలదారుడు కావాలా, నిక్కచ్చిగా కొట్లాడే కాపలదారుడు కావాలా, ధైర్యం ఉన్న కాపలదారుడు కావాలా, తెగించి కొట్లాడే నాయకుడు కావాలా. ఆ తెగింపు నేను కేసీఆర్ నాయకత్వంలో చూసిన బిడ్డ. నేను ఉట్టిగానే కేసీఆర్కు ఈ తెలంగాణ పోరాట కత్తిని అప్పజెప్పలేదు. ఆయనలో ఆ తెగింపు ఉంది, నిలబడతాడన్న నమ్మకం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అవుతుందన్న విశ్వాసం ఉంది. కాబట్టి నేను కేసీఆర్ చేతుల్లో తెలంగాణ ఉద్యమ కత్తిని పెట్టినా అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ మాట్లాడిన మాటలు ఇప్పటికీ నా మధ్యలో మెదులుతూనే ఉన్నాయి. అందుకే చెప్తా ఉన్నా, సోనియా గాంధీ లేకపోతే చిదంబరమో ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు ఒకనాడు ఏమన్నారండి సోనియా గాంధీని? సోనియా గాంధీ, నువ్వు తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నావు కదా, 1400 మంది విద్యార్థులను బలి తీసుకున్నావు కదా, నువ్వు బలిదేవత అన్నావు కదా. మరి బలిదేవత నాడు సోనియా బలిదేవత ఎట్లయింది, నేడు నీ కన్నతల్లి కంటే ఎట్లా ఎక్కువైంది? నీకు పదవిచ్చింది కాబట్టి, నీకు అవకాశవాదం కోసం కాంగ్రెస్ పార్టీని వాడుకొని నీ దగ్గర ఉన్నటువంటి లాబింగ్తోనో దగాయింపుతోనో చంద్రబాబు నాయుడిని వాడుకోనో నువ్వు పీసీసీ పీఠం ఎక్కి కూర్చున్నావు. చంద్రబాబు నాయుడు పెట్టిన పెట్టుబడి పైసలతోటి నువ్వు ముఖ్యమంత్రివై కూర్చున్నావు. కాబట్టి నీకు సోనియా గాంధీ తల్లైతుందేమో, కానీ తెలంగాణ ప్రజలకు ముమ్మాటికి ఎప్పటికీ మాకు తెలంగాణ తల్లి అంటే మా ఆత్మగౌరవ ప్రతీకను నిలబెట్టినటువంటి కేసీఆర్, మా తెలంగాణ సమాజంలో ఉన్న మేధావులు సృష్టించినటువంటి తెలంగాణ తల్లి మా తెలంగాణ ప్రజలకు నిలువెత్తు తల్లి. నీకు పదవి ఆఫర్ చేస్తే సోనియా గాంధీ, నీ భార్య నీ పిల్లలు మీరందరూ పోయి సోనియా గాంధీ కాళ్ళు కడుక్కొని కళ్ళ మీద చల్లుకుంటావా, నెత్తి మీద చల్లుకుంటావా, అది నీ వ్యక్తిగతమైనటువంటి విషయం మిస్టర్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలందరికీ సోనియా గాంధీ ఎప్పటికీ తల్లి కాలేదు. 1400 మంది తల్లుల కడుపుకోతకు కారణమైన సోనియా తెలంగాణ తల్లెట్లయితుంది. అయితే కేసీఆర్ ఒక మాట చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా, తెలంగాణ రాష్ట్ర సాకారానికి సహకరించిన సోనియా గాంధీ సహాయాన్ని మాత్రం మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ఆమె గౌరవాన్ని మేము కాపాడుతుంటాం, ఆమెకు థ్యాంక్స్ చెప్తామని చెప్పి నిండు అసెంబ్లీ సాక్షిగానే మేము సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పినాం. కానీ పదవిస్తేనేమో తల్లి అవుతుంది, పదవి ఇకపోతేనేమో బలిదేవత అవుతుంది అనే నీలాంటి ద్వంద్వనీతి మా నాయకుడికి లేదు. మేము ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఎవరైనా సాయం చేస్తే చిరకాలం గుర్తుపెట్టుకుంటాం, ఒక వ్యక్తి ఎప్పుడైనా ద్రోహం చేస్తే పాతాళానికి దొక్కుతాం. మాకు కాళోజీ చెప్పిన మాట కూడా గుర్తుంది, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతాం, ప్రాంతేతరులు మోసం చేస్తే ప్రాంతం అవతల తరిమి కొడతామని చెప్పిండు. మేము ఆ వాదాన్ని నమ్మిన వాళ్ళం. ప్రాంతం వాడివి నువ్వు మోసం చేస్తూ ఉన్నావు, నిన్ను పాతి పెట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి మిస్టర్ రేవంత్ రెడ్డి. నీ లక్ష్యం, నీ ఆకాంక్ష, నీ ఆశయం చంద్రబాబు నాయుడు ఆశయాలు నెరవేర్చడం తెలంగాణ రాష్ట్రంలో. నీ ఆశయం తెలంగాణ ప్రజల సొమ్ముని మొత్తం దోసుకొని ఢిల్లీ పెద్దల చేతుల్లో పెట్టడం నీ ఆశయం. కానీ కేసీఆర్కు తెలంగాణ ప్రజల చిన్న రూపాయి కూడా, చారాడ గవ్వ కూడా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం ఆయన ఆశయం. అందుకే 9 సంవత్సరాలలో 60 సంవత్సరాల అభివృద్ధిని చూసినాం మేము. 60 సంవత్సరాలలో జరగని 60 సంవత్సరాల దరిద్రాన్ని, 60 సంవత్సరాల వేధింపులని కేవలం 9 సంవత్సరాల్లో అధిగమించినాం. 9 సంవత్సరాల్లో తెలంగాణలో ఈ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. మా భూములు పచ్చగైనాయి, మా గ్రామాలు పచ్చగైనాయి, మా మున్సిపాలిటీలు అద్భుతమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్గా ఎదిగినాయి. అంటే మా జిల్లాలు 33 జిల్లాల్లో 33 కలెక్టరేట్లు, 26 మెడికల్ కాలేజీలు, ఇవన్నీ ఎవరి ముందు చూపుతో సాధ్యమైంది మిస్టర్ రేవంత్ రెడ్డి? కేసీఆర్ అనేటువంటి వ్యక్తే లేకపోతే నువ్వు ఇలా ఇంకా 5 సంవత్సరాల వరకు రేవంత్ రెడ్డి కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్లు కట్ చేసే ప్రతి కార్యక్రమం కేసీఆర్ గారు ప్రారంభించిన కార్యక్రమాలే ఇంకా ఉన్నాయి, అవి జరుగుతూనే ఉన్నాయి అభివృద్ధి. ఇవాళ నువ్వు మొన్న కాళోజీ ఓపెన్ చేసినావు, కాళోజీ కళాక్షేత్రం. అది ఎవరు ప్రారంభించింది, ఎవరు డబ్బులు ఖర్చు పెట్టిరు, ఎవరు కట్టినరు, ఎవరి ముందు చూపు? అది కేసీఆర్ ముందు చూపు. నువ్వు మొన్న ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసి ఓపెన్ చేసినావు, అవి ఎవరి ముందు చూపు, ఎవరు కట్టినాయి? కేసీఆర్ గారు దృష్టి. నీవు కేవలం తెలంగాణలో ఉన్నటువంటి ఇవి ఏదైతే వనరులు ఉన్నాయో ఆ వనరులను దోచుకోవడం కోసం వచ్చినావు. నీ లక్ష్యం ఏందో నెరవేరింది కదా. లఘుచెర్లలో నీ అల్లుడి కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన వ్యవసాయ భూములను దళిత గిరిజన మైనార్టీ వర్గాల నుంచి లాక్కోవాలనే ప్రయత్నం చేసిన రోజే నీ ఆశయం ఏందో నెరవేరింది. ఇవాళ ఏదైతే మా దివాలాపూర్ మండలంలో ఇథనాల్ కంపెనీ వద్దురాబాబు అని చెప్పి వ్యతిరేక పోరాటం చేస్తుంటే ఒక అడుగు వెనక్కేసినాం. దేశం అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఒక ఆదాయాన్ని నువ్వు ఆర్థిక నేరగాడివి అని చెప్పి ప్రకటించి కేసు పెడితే నీవు దాచుకున్నటువంటి 100 కోట్ల రూపాయలను ఏ బ్యాంకులో వేసుకోకుండా నీ దగ్గరే పెట్టుకున్నావంటే నువ్వు అది అడిగితేనేమో తెలంగాణ ప్రజలకు చూపిస్తావు, అడగకపోతే నీ ఖాతాలో వేసుకుందామని పెట్టుకున్నామని చెప్పేసి అర్థమైపోయింది. కాబట్టే కాదు ఇక నేను ఆదానికి రిటర్న్ ఇచ్చేస్తున్నా 100 కోట్లు అని చెప్పేసి గుమ్మడికాయల దొంగ ఎవడురా అంటే భుజాలు తడుముకున్నట్టుగా నువ్వు బయటపడిపోయినావు, దొరికిపోయినావు. నువ్వు ఆ రోజే 50 లక్షల రూపాయలతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఉన్నతమైనటువంటి కేసీఆర్ లక్ష్యంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి కుట్రలతోనే నువ్వు ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక చీడపురుగు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటువంటి ఒక విధవ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను
దూరం చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అంటే, తెలంగాణ ప్రజలను దగాకోరుగా మోసం చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డే. నాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర 50 లక్షలతో దొరికిపోయినావు, నేడు తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం దోచిపెడుతూ దొరికిపోయినావు. కాబట్టి నీ లక్ష్యం ఆర్థికంగా బలపడడం మాత్రమే, కానీ కేసీఆర్ లక్ష్యం తెలంగాణ సమాజం మొత్తం ఆత్మగౌరవంతో బతకడం. కాబట్టి ఆత్మగౌరవానికి ఆర్థిక నేరగానికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. ఒక ఆత్మగౌరవ పోరాటానికి ఆర్థిక నేరగాడికి మధ్య పోరాటం జరిగితే ఆర్థిక నేరగాడు తాత్కాలిక ఆనందం పొందవచ్చు, కానీ ఆత్మగౌరవ పోరాటం ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటుంది. ఇవాళ దీక్ష దివాసే దానికి కారణం. తెలంగాణ సమాజం మొత్తం స్వచ్ఛందంగా ఇవాళ దీక్ష దివాస్ జరుపుకుంటుంది అంటే అది కేసీఆర్ యొక్క నిస్వార్థ పోరాటానికి పరాకాష్ట.